హాయ్ హలో నమస్తే అస్సలం అయికుం వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. మా వారితోటి నేను ఒక 1 వీక్ బ్యాక్ అన్నాను, ఏమండి సరదాగా మనం వరల్డ్ టూర్కి వెళ్దామా ఎప్పుడైనా ఒకసారి కుదిరినప్పుడు అని చెప్పి అన్నాను అనమాట. అంటే ఇంకా మా వారు ఏం ఆలోచించారో, ఈ వీకెండ్కి మనం బయటకు వెళ్తున్నాము అన్నారు. ఎక్కడికి అంటే, సరదాగా నీకు వరల్డ్ టూర్ వేయాలనిపించింది కదా, నీకు వరల్డ్ మొత్తం చూపించేస్తాను పదా అని చెప్పి గ్లోబల్ విలేజ్కి అయితే తీసుకొచ్చారు. ఇంకా గ్లోబల్ విలేజ్లో చెప్పేది ఏముంది, మొత్తం అన్ని కంట్రీసు ఉంటాయి. అలాగే ఆ కంట్రీలో ఏది ఫేమస్ అని చెప్పి ప్రతిదీ ఎక్స్పోజ్ చేస్తారు. జస్ట్ చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని వరకు కూడా ప్రతిదీ ఎక్స్పోజ్, అంటే అక్కడ షాప్స్ ఉంటాయన్నమాట. ఫుడ్కి సంబంధించి కానీ, క్లాత్స్కి సంబంధించి కానీ, ఏదైనా జ్యువెలరీ టైప్ దానికి సంబంధించింది కానీ, అలా ఆ కంట్రీలో ఏది అవైలబుల్గా ఉంటుందని అది ప్రతిదీ వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు. ఇంకా మేమైతే స్టార్ట్ చేసాము. స్టార్టింగ్లో ఉందైతే టర్కీ ఉంది, అక్కడ స్టార్ట్ చేసాము. అక్కడ మేము అసలు యాక్చువల్గా ఎంటర్ అయిన టైం వచ్చేసి 5 o'clock ఎంటర్ అయ్యాము. 5 o'clock నుంచి మాకు మొత్తం అంతా ఫినిష్ చేయడానికి midnight 1:30 అయింది. అంటే కొన్ని ఇంకా మేము కొన్ని టేస్ట్ చేయలేదు, కొన్ని షాపుల్లోకి వెళ్ళలేదు, కొన్ని కంట్రీస్లోకి కూడా అలా జస్ట్ అలా వెళ్ళడం వెంటనే వచ్చేయడం అలా చేయడం వల్ల మాకు అంత టైం పట్టింది. అదే ఇంకా డీటెయిల్డ్గా వెళ్ళాలి అంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే టర్కీ ఉంది. ఇంకా వాళ్ళకి సంబంధించి ఫుడ్డు, అలాగే వాళ్ళ కల్చరు, వాళ్ళ డ్యాన్సులు కూడా ఉంటాయి కదా వాళ్ళకి, అలాంటివి ఆ కంట్రీకి సంబంధించినవన్నీ వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారనమాట. అలా ప్రతిదీ అన్నీ చూసుకుంటూ, ఫుడ్ కోర్ట్ కూడా ఉంటాయి, ప్రతి చోట ఉంటుంది. ఫుడ్ కోర్ట్ అంటూ లేకుండా మాత్రం ఉండదు. క్షణం ఫుడ్ కోర్ట్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ, జ్యూస్లు కానీ, బర్గర్స్, ఎవ్రీథింగ్ అన్ని ఫుడ్కి సంబంధించి మనకి ప్రతిదీ అన్ని కంట్రీస్ది అవైలబుల్గా ఉంటుంది. కంట్రీ లోపల ఉంటుంది, అలాగే బయట వాక్ చేసేటప్పుడు కూడా మనకి సైడ్స్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఒక చోట మాత్రం అంటే సిట్టింగ్కి ప్రాబ్లం, కానీ కూర్చోవడానికి అవకాశం ఉండదు. ఇంకా నేలపైనే గ్రాస్ ఉంటుంది. ఇంకా ఆ నేలపైనే మనం రిలాక్స్ అవ్వాలి అనుకుంటే కాసేపు ఆగి అలా బ్రేకులు తీసుకుంటూ తిరగాలంటే ఏకంగా అన్ని గంటలు ఒకసారి తిరగలేము కదా, అందుకనేసి చిన్నగా మధ్యలో బ్రేకులు తీసుకుంటూ కాస్త రిలాక్స్ అవుతూ, కొంచెం ఏదైనా తింటూ అలా తిని రిలాక్స్ అయ్యి మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసేసి మళ్ళీ అంతా తిరిగేసేవాళ్ళం అనమాట. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి ఒక పర్సన్కి 30 dirhams పడుతుంది. 30 dirhams అంటే మన ఇండియా కరెన్సీ ప్రకారం ఒక పర్సన్కి 690 రూపీస్ పడుతుంది. అలా మేమందరం కూడా వచ్చాము, చక్కగా తిరుగుతున్నాము, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. సరే మీకు కూడా చూపిద్దాం, ప్రతి కంట్రీ వాళ్ళకి ఏది ఫేమస్, వాళ్ళ కంట్రీలో ఏముంటుంది మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను. మేబీ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా మధ్యలో చిన్న బ్రేకులు తీసుకుంటూ అలా ఎక్కువ నడుస్తూ చాలా ఎంజాయ్ చేసాము. మా బాబుకి గ్లోబల్ విలేజ్ లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లో మా బాబు నరోటో ఫుల్ ఫ్యాన్ అనమాట. నరోటో అంటే అది ఒక జపాన్ యానిమీ సిరీస్ అనమాట. సిరీస్ కూడా కాదు, అది ఒక యానిమీ క్యారెక్టరు. దానికి పిచ్చ ఫ్యాన్ అనమాట. అక్కడ అతనికి కత్తి ఉంటుంది, ఆ కత్తి ఒక టోపీ ఉంటుంది. అవి స్టార్టింగ్లోనే చూశాడు. స్టార్టింగ్లో చూసి నాకు అది కొనాలి, నాకు అది కావాలి, ప్లీజ్ అంటూ, అమ్మా ఇప్పుడే జస్ట్ స్టార్టింగ్, మళ్ళీ ఇవన్నీ హోల్డ్ చేసుకుంటూ మనం తిరగాలంటే కష్టం అవుతుంది, జపాన్ అంటున్నావు కదా, ఆ కంట్రీలోకి వెళ్ళిన తర్వాత మనం తీసుకుందాం అని చెప్పి ఏదో బుజ్జగించి బ్రతిమాలి అలా నడిపించి తీసుకొచ్చాను అనమాట. దాన్ని డైవర్ట్ చేయడం కోసం మధ్యలో కొన్ని గేమ్స్ ఉంటాయి. అంటే గేమ్స్ కానీ, జెయింట్ వీల్ కానీ, మనకి కోలాంబాస్ ఇలాంటి అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ. ఇంకా ఆటలతో ఆడిస్తూ కొంచెం డైవర్ట్ చేస్తాను అనమాట. ఈవినింగ్ అంతా ఒకలా ఉంటే నైట్ లైటింగ్ రాగానే నిజంగా వ్యూ ఎంత బాగుందంటే ఆ వ్యూని నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. మీరు ఓన్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. భలే నాకైతే చాలా బాగా అనిపించింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, కానీ బాగా టైర్డ్ అయిపోయాము ఫుల్గా. ఇంకా ఫుల్ సండే అంతా రెస్ట్ తీసుకున్నాం అన్నమాట. అలా రెస్ట్ తీసుకోవడం వల్ల నాకు మండేకి కొంచెం బూస్ట్ వచ్చింది. ఈ గ్లోబల్ విలేజ్లో కంట్రీలో వాళ్ళ డ్యాన్స్ని చూపించడానికి ఒక స్టేజ్ ఉంటుంది. దాంతోపాటుగా అలాగే ప్రతి కంట్రీ డ్యాన్స్ని ఈ టైం అని చెప్పి కొన్ని టైమింగ్స్ ఉంటాయి. అక్కడ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి ఆ స్టేజ్ దగ్గర.
అప్పుడు ఆ టైమింగ్స్ని బట్టి పిల్లల కోసం అలాగే పెద్దవాళ్ళ కోసం కంట్రీని ఇష్టపడే కంట్రీ డ్యాన్స్లు అన్నీ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. మేమైతే స్టార్టింగ్లో మేము వెళ్ళేటప్పటికి అయితే పిల్లలకి సంబంధించి ఒక స్టోరీ టెల్లింగ్ అయితే జరిగింది. అది ఆ స్టేజ్ షో చూసిన తర్వాత అలా మిగిలిన కంట్రీస్ అన్నింటినీ కూడా తిరిగేసాము. ఈ షో జరుగుతున్నంతసేపు నాకైతే నేను బొమ్మలదే కదా వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ కింద స్టేజ్ ఇది కింద పిల్లల్ని చూసి నాకు చక్కగా వెళ్ళాలని అనిపించలేదు అసలు. ఎటువైపు చూస్తున్నా కానీ మా వెనక చూస్తున్నా, లెఫ్ట్ చూస్తున్నా, రైట్ చూస్తున్నా, బ్యాక్ ఫ్రంట్ ఎటు చూస్తున్న పిల్లలు ఇన్వాల్వ్ అయ్యి డాన్స్ వేస్తున్నారు. ఆ స్టోరీ తర్వాత వచ్చే డైలాగ్ ఏంటో చెప్పేస్తున్నారు. అవి చూసి నాకు భలే అనిపించింది. మనమైనా అంతే కదా, ఏదైనా మూవీ చూస్తున్నప్పుడు ఆ మూవీ మనకు నచ్చిందే అనుకోండి, దాని డైలాగ్స్ని ఎలా అయితే బాగా గుర్తుపెట్టుకుంటామో పిల్లలు కూడా అలాగే సేమ్ ఆ క్యారెక్టర్ని ఇష్టపడటం, ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం భలే నచ్చింది నాకు. ఇంకా వాళ్ళని చూస్తూ ఇంకా సరే ఉందాం కదా అని చెప్పి ఫుల్గా షో అయ్యేంత వరకు ఉన్నాము. ఇంకా షో అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు మిగిలిన కంట్రీస్ని కూడా ఎక్కువ టైం తీసుకోకుండా త్వరగా ఫినిష్ చేసాము. మెయిన్ ఎక్కువగా ఉన్నది ఏంటంటే ప్రతి కంట్రీలో కూడా ఏ కంట్రీకైనా సరే బొటిక్ ఉంటుంది కంపల్సరీగా, అలాగే ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి కంపల్సరీగా, వాటితో పాటుగా జ్యువెలరీ ఐటమ్స్, జ్యువెలరీ షాప్స్ ఉంటాయి కంపల్సరీగా, అలాగే ఆ కంట్రీలో దొరికే చిన్న చిన్న ఫర్నిచర్ లాంటివి అన్నీ దొరుకుతాయి అన్నమాట. అలాంటి షాప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ఎక్కువసేపు చూడకుండా మళ్ళీ అలా కంట్రీస్ని తిరిగేసి మళ్ళీ ఫన్ జోన్కి వచ్చేసాము. ఇంకా ఫన్ జోన్ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేసేలా ఉంది. అందరూ కూడా ఆ ఫన్ జోన్ని హ్యాపీగా ఫీల్ అవుతారు, అలాగే ఎంజాయ్ చేస్తారు. అలా ఉంది ఫన్ జోన్ అయితే. అది కూడా ఫినిష్ చేసేసుకొని ఇంకా మా అబ్బాయికి నచ్చిన జపాన్ కంట్రీకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ షాప్స్ చూసుకున్నాము. వెంటనే వెళ్ళగానే మా అబ్బాయి చూసేశాడు. చిన్న కీ చైన్ ఒకటి తీసుకున్నాడు. కీ చైన్ కూడా అది ఎనిమీ క్యారెక్టర్ అనమాట, చిన్న కీ చైన్ టైప్ అనమాట. అదొకటి తీసుకున్నాడు. దాంతోపాటుగా ఇంకో షాప్లో మా బాబుకు నచ్చిన స్వాడ్ అలాగే హ్యాట్ రెండూ తీసుకున్నాడు. అలాగే మా బాబుకు నచ్చిన క్యారెక్టర్ డ్రెస్సింగ్ వేసుకున్నాడంటే ఆ షాప్లో ఉన్న అతను. ఆ క్యారెక్టర్ పక్కన కూడా ఫోటో దిగేశాడు. తర్వాత ఏషియాకి వెళ్ళిపోయాము, రోడ్ ఆఫ్ ఏషియా అని చెప్పి. ఇది కూడా చాలా బాగుంది చూడటానికి, వ్యూ లైటింగ్ చాలా బాగుంది ఇందులో. ఇలా కాళ్ళు నొప్పి వస్తున్నా, ఒళ్ళు నొప్పి వస్తున్నా, ఏం నడవలేకపోతున్నా కానీ ఈ కంట్రీని కూడా ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా అందరికీ కొంచెం బ్యాటరీలు అయితే అయిపోయాయి. ఇంకా కాస్త ఉంది బ్యాటరీ. ఇండియాకి బూస్టింగ్ చేసుకోవాలని చెప్పి కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకున్నాము. సరే బ్రేక్ తర్వాత తీసుకుందాంలే. ఆఫ్రికా అలాగే అమెరికా ఉంది, దాని పక్కన ఇంకొకటి కంట్రీ ఏదో ఉంది, నేను చూడలేదు, మయన్మార్ అనుకుంటా, నో ఐడియా. అందులో కూడా వెళ్ళిపోయి అన్నీ చూసిన తర్వాత అప్పుడు బ్రేక్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాం అనమాట. ఆఫ్రికాలోకి వెళ్ళిన తర్వాత నాకు ఒకటి బాగా నచ్చింది ఏంటంటే, ఆఫ్రికాలో ప్రతి షాప్లో కూడా చెక్కకి సంబంధించి, వుడ్కి సంబంధించిన ప్రతిదీ ఉంది. ప్రతి షాప్లో కూడా వుడ్కి సంబంధించి చాలా ఎక్కువగా ఉంది. అలాగే ఆకులతో అల్లిన బుట్టలు కానీ, వుడ్తో చేసిన బౌల్స్ కానీ, విజిల్స్ కానీ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇవి చూడటానికి కూడా చాలా బాగున్నాయి. నిజంగా యూజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎలా మనమైనా యూజ్ చేసుకోవచ్చు, కానీ చక్కది అంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. చాలా బాగా అనిపించింది, బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి కూడా. ఇలా ఇవన్నీ చూసి స్టేజ్ దగ్గరికి వచ్చేసరికి ఆఫ్రికా వాళ్ళది డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది. జస్ట్ అప్పుడే ఫినిష్ చేశారంట. అయ్యో మిస్ అయ్యామే అనుకున్నాము. కానీ డ్యాన్స్ చేసిన వాళ్ళు వాళ్ళకి సంబంధించి ట్రెడిషన్గా రెడీ అయి ఉన్నారు కదా, కొన్ని ఫొటోస్ అయితే అందరూ తీసుకుంటున్నారు. ఇంకా అందరూ తీసుకుంటున్నారని సరే మనం కూడా ఒక్కొక్కటి చిన్నది క్యాప్చర్ చేసుకుందామని చెప్పి కొన్ని ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేసుకున్నాము. ఇంకా ఫోటోగ్రఫీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని షాపులు ఉంటే వాటిని కూడా ఫినిష్ చేసుకొని ఎంట్రీ నుంచి ఎగ్జిట్కి అయితే వెళ్ళిపోయాము. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళేసరికి ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. సరే ఫైర్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అని చెప్పి కాస్త కూర్చుందాం. ఇండియా ఒకటే బ్యాలెన్స్ ఉంది కదా, ఇండియాని ఫినిష్ చేసుకోవాలంటే మనకి ఎనర్జీ ఉండాలి అని చెప్పి కాస్త బూస్ట్ తీసుకుందాం, బ్యాటరీని ఫిలప్ చేద్దాం అని చెప్పి కాస్త ఆగి కొంచెం ఫుడ్ అది తీసుకొని ఆ ఫైర్ వర్క్స్ని చూస్తూ హాయిగా కాసేపు ఒక 20 మినిట్స్ అయితే రిలాక్స్ అయ్యాము. ఒక 20 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇండియాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇండియాలోకి అయితే వెళ్తున్నాం, కానీ వెళ్తున్నప్పుడు నాకేమనిపించిందంటే, మన ఇండియాకి సంబంధించి ఎక్కువగా వీళ్ళు ఏం ఎక్స్పోజ్ చేశారు, వాళ్ళు ఎక్కువగా ఏం చూపించారు అనే చిన్న క్యూరియాసిటీ అనమాట.
ఏముంటుంది ఇండియాలో ఎక్కువగా బొంబాయికి సంబంధించి బొంబాయి ఫుడ్ ఉంటుంది. మనకి మెయిన్ క్లాతింగ్ బొటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అవి కాకుండా ఇంకేముంటాయి అని ఆలోచిస్తూ వెళ్తున్నానమాట. ఏమేమి ఉంటాయని క్యూరియాసిటీతో ఉన్నాను. ఇండియాలోకి ఎంటర్ అవ్వగానే బాగా కనిపించింది బొటిక్. చాలా బాగుంది, మంచి క్వాలిటీగా ఉన్నాయి బట్టలు. వాటితో పాటుగా దాని పక్కనే చిన్న జ్యువెలరీ షాప్ ఉంది. జ్యువెలరీ అంటే గోల్డ్ కాదండి, రోల్డ్ గోల్డే. అయినా కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎంత బాగా నచ్చాయి అంటే నాకు అంత బాగా నచ్చాయి. మనకి అవైలబుల్గా ఉండే మన కంట్రీలో ఉండే ప్రతి దానికి సంబంధించి రాజస్థాన్కి సంబంధించిన క్లాత్స్ ఉన్నాయి, అలాగే కేరళకి సంబంధించినవి ఉన్నాయి, పూజకి సంబంధించి అన్ని షాప్స్ ఉన్నాయండి. ఒక 4 షాప్స్ ఉన్నాయి అనుకుంటున్నాను పూజకి సంబంధించినవే. దేవుడి బొమ్మలు కానీ వాళ్ళు పూజ చేసుకునే ప్రతి వస్తువు వాళ్ళకి అందులో దొరుకుతుంది. అలాగే ముత్యాల దండలు కానీ అన్నీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్పెషల్గా చెప్పాలి అంటే ఇండియాకి స్పేస్ ఎక్కువ అనిపించింది నాకు. అంటే మేము ఎంత నడుస్తున్నా కానీ ఇండియా ఎక్కువగా ఉంది, బాగా ఎక్కువ నడిచాము అనిపించింది మాకైతే. హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ కానీ, లెహంగాలు కానీ, ఫుల్ వర్క్తో ఉండే ఫ్లోర్ టచ్లు కానీ, వీటన్నింటినీ చూస్తుంటే మైండ్ అయితే బ్లాక్ అయిపోతుంది. నాకైతే వదిలి రావాలి అనిపించట్లేదు. ఏ షాప్కి వెళ్తున్నా అక్కడే అంటుకుపోతున్నాను, ఇంకా అక్కడే ఉండిపోతున్నాను. ఇంకా మా బాబు అయితే అమ్మి రా, త్వరగా రా, నువ్వు ఇక్కడే ఉంటున్నావు, మాతో పాటు నడువు అని చెప్పి తీసుకెళ్ళిపోతున్నాడు నన్ను. అంత మైమర్చిపోతున్నాను, అంత బాగా నచ్చాయి అనమాట నాకైతే చాలా ఇండియా సెక్షన్ అనేది నాకు ఫుల్గా నచ్చింది. చాలా బాగా ఎక్స్పోజ్ చేశారు వీళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదంతా చూసి నేను స్ట్రాంగ్గా ఒక్కటైతే చెప్పగలను, ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. ఒక ఇండియన్గా, ఒక భారతీయురాలిగా నేను చాలా గర్వపడుతున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇంకా ఫైనల్గా ఇంకా అంతా ఫినిష్ చేసుకొని ఎగ్జిట్ అయ్యేటప్పుడు మాత్రం ఈ షాప్లోకి వెళ్ళి ఒక చిన్న చిలిపి పని అయితే చేశాను. అది మా వారు నేను వీడియో తీస్తాను నువ్వు వెళ్ళు అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు మళ్ళీ ఆ చిన్న ఫన్నీ వీడియోకి. అది ఫినిష్ చేసుకొని ఇంకా బయటికి వెళ్ళేటప్పుడు ఎగ్జిట్లో అయితే చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా అలా బయటకు వెళ్ళిపోయాము. బయటకు వెళ్ళిపోయిన తర్వాత మెయిన్ స్టేజ్ దగ్గర మన ఇండియన్ డ్యాన్స్ని అయితే పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. సర్లే త్వరగా ఇంకా ఫైనల్గా ఇండియన్ డ్యాన్స్ని, మనకు ఆ లక్ ఉంది అందుకే మనం మిస్ అవ్వలేదు అని చెప్పి ఇంకా ఇండియన్ డ్యాన్స్ని ఫినిష్ చేసుకొని ఆ స్టేజ్ షో మొత్తం ఫినిష్ చేసుకొని వెళ్దామని ఫిక్స్ అయిపోయి స్టేజ్ షో దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత అదే స్టేజ్ మీద ఒక చిన్న హారర్ది ఒక చిన్న డ్రామా లాంటిది, దాన్ని కూడా ఇంకా కాళ్ళు ఎలాగో నొప్పి వస్తున్నాయి కదా, కాసేపు కూర్చున్నట్లు ఉంటుంది, దాన్ని చూసినట్లు ఉంటుంది కదా అని చెప్పి దాన్ని కూడా ఫినిష్ చేసుకొని ఫుల్గా అయితే ఎగ్జిట్ అయిపోయాము. ఇంతేనండి నేను చేసిన ఈ వరల్డ్ టూర్. మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందా లేదో కూడా కామెంట్ చేయండి. నేను చేసిన ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా దుబాయ్లో ఉండే మంచి మంచి ప్లేసెస్ని చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ నడవలేము, మా వల్ల కాదు, ఇంత వాక్ చేయాలంటే చేయలేము అనుకునే వాళ్ళకు కూడా పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే ఎంట్రీ స్టార్టింగ్లోనే మనకి చిన్న షాప్ ఉంటుంది. బైక్స్, ఎలక్ట్రిక్ బైక్స్, అలాగే పిల్లలకి కావాల్సిన ట్రాలీసు, అలాగే ఏదైనా లగేజ్ని పెట్టుకోవడానికి ట్రాలీసు వాళ్ళే ఇస్తారండి. అంటే 1 అవర్కి ఇంత, 2 అవర్స్కి ఇంత అని చెప్పి పే చేస్తే వాళ్ళే మనకి అరేంజ్ చేసి పెట్టేస్తారు. ఇంకా అలా ట్రాలీస్ తీసుకొని మనం మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ట్రాలీస్ ఇచ్చేసుకొని ఎంత టైంగా అయితే స్పెండ్ చేస్తామో అంత టైంకి మనీ పే చేసేసుకుంటే అలా అయిపోతుంది. లేదు మాకు అలా వద్దు, మేము బైక్లో కన్నా నడుచుకుంటూ వెళ్తేనే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, మేము నడుస్తూనే వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఎలాంటివి అవసరం లేదు. థ్యాంక్ యూ.